వెల్కమ్ టు న్యూస్ 360. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నిన్న విజయవాడ వచ్చినటువంటి మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం మాట్లాడుతూ బుడమేరు మీద గేట్లు వదిలేశారని, ఈ వరదలు అనేవి మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని చాలా ఎక్కువ వాగారు. అంటే ఇది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళు అంటే కూటమి వీళ్ళంతటి వీళ్ళే ఈ వరదలను తీసుకొచ్చారు, ఇది మానవ విధ్వంసం అన్నట్టుగా ఆయన అబ్రివేషన్ దానికి చాలా చక్కగా చెప్పారు. బుద్ధి బుర్ర ఉన్నవాడు ఎవడైతే అలా మాట్లాడడం అని చెప్పి పెద్దలు చెప్తున్నారు. అయితే 2019 నుంచి 24 మధ్యకాలంలో జరిగినటువంటి జగన్ మేడ్ విధ్వంసాలు ఏంటో ఒకసారి మనం లిస్ట్ చూద్దాం. ఆ లిస్టు చూసే ముందు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ వరదలు ఏవైతే ఉన్నాయో ఒక రకంగా చెప్పాలంటే ఎస్, మ్యాన్ మేడ్ ఫ్లడ్సే. జగన్మోహన్ రెడ్డి కరెక్ట్. ఎందుకు అనంటే ఆయనంతటా ఆయనే బయటకు వచ్చి ఒప్పుకున్నాడు. అవును, గత 5 ఏళ్లలో మేము చేసిందేమీ లేదు, ఇరిగేషన్ శాఖ మొత్తాన్ని కూడా సంకనాకించేసాము, అందుకని చెప్పి ఇప్పుడు ఈ ఫ్లడ్స్ వచ్చి మొత్తం అంతా మీరు ఇలా మునిగిపోయారా ఆంధ్రప్రదేశ్ ప్రజలారా అని చెప్పాడు. కరెక్టే. ఎందుకు అనంటే వచ్చిన వెంటనే రివర్స్ టెండరింగ్ అని చెప్పి పోలవరం మీద పడ్డాడు. రివర్స్ టెండరింగ్లో ఏం ఉరిగిందో ఎవరికీ తెలియదు. తీరా చివరికి వచ్చేసరికి ఏమైందంటే 2 మంత్రులు మారారు అదే శాఖకి. మొట్టమొదటి మంత్రిగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్, తర్వాత వచ్చినటువంటి అంబటి రాంబాబు. అనిల్ కుమార్ మాట్లాడినటువంటి మాటలు చూసాం. అంటే జగన్ మేడ్ విధ్వంసంలో మొట్టమొదటి అంకం ఇది. అక్కడేంటంటే 0.5% ఎందుకన్నయ్యా మీకు బట్టలు పెడతాం మేము, రండి, 2020 డిసెంబర్లోనే మేము పోలవరాన్ని పూర్తి చేస్తున్నాం, జాతికి అంకితం చేస్తున్నాం, 21, 22, 23 చెప్పుకుంటూ వెళ్తే చాంతాడంతా అయిపోయి ఎగరగొట్టి కూర్చోబెట్టారు. బుల్లెట్ దిగిందా లేదా అని మాట్లాడతాడు. క్యూసెక్కి లేదంటే ఎంత వస్తుందనే దానికి వీటికి కూడా అసలు తెలియదు, తేడా తెలియదు. 2 అంబటి రాంబాబు. అంతేనా, ఇంకేం చేయరా? ఇలాంటి మాటలు మాట్లాడేది ఆయన. ఇంకా మాట్లాడితే అసలు నాకెందుకు పోలవరం అంటే ఏంటి, డయాఫ్రమ్ వాల్ అంటే ఏంటి, లేదంటే అప్పర్ కాఫర్ డ్యాము, లోవర్ కాఫర్ డ్యామ్ అంటే నాకెందుకు ఇదంతా, నాకు అవసరం లేదు, ఇవన్నీ వాళ్ళు చూస్తారు. పోలవరం ఒక అంతు చిక్కనటువంటి ఒక బ్రహ్మ పదార్థం అది. ఎందుకంటే నేను చాలా స్టడీ చేశాను కాబట్టి నాకే అర్థం కాలేదు. ఇవి ఆ మహానుభావుడు చెప్పినటువంటివి. సో పోలవరం అవుట్. విదేశాల నుంచి నిపుణులు వచ్చి ఇప్పుడు ఆ డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్కి వాటికి సంబంధించి ఎంత అవుతుంది, ఎలా చేయాలి, లేదు అక్కడ ఉన్నటువంటి దాన్ని కన్స్ట్రక్షన్ అక్కడ తీసేసి మళ్ళీ వేరే చోట చేయాలా, తల బొప్పి కట్టే అంత పని ఉంది. ఇది జగన్ మేడ్ విధ్వంసంలో 1. 2, 45 మంది చనిపోయారు. అన్నమయ్య డ్యామ్ గేటు విరిగిపోయి 45 మంది చనిపోయారు. ఆ 45 మందిని చంపింది జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రిగా 2019 నుంచి 24 మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఇప్పటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం. అది మ్యాన్ మేడ్ మిస్టేక్. అంటే అది పూర్తిగా నిర్లక్ష్యం. గేట్ల మెయింటెనెన్స్, ఏ బ్యారేజ్ తీసుకోండి ఎక్కడైనా సరే గేట్ల మెయింటెనెన్స్ లేదు. అక్కడ సిబ్బందికి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు, చెప్పే నాథుడు లేడు. ఇష్టారీతిన మేము నియామకాలు మాత్రం చేసేసాం, ఒక మంచి కుల కార్డు వేసుకొని అంతా మా వాళ్లే ఉండాలని చెప్పి వేసుకున్నాం. కానీ ఒరే ప్రజలందరూ మనకి ఓట్లేసి ఎన్నిక చేసుకున్నారా మనని, అందరి కోసం మనం పనిచేయాలి అని. మరి ఆ 45 మందికి అన్నమయ్య డ్యామ్ గేట్ ఎగిరిపోయింది. 2వది పులిచింతల గేటు. ఇసుక తవ్వకాల కోసం, కేవలం ఇసుక తవ్వకాల కోసం పులిచింతల గేట్ను అలా పెట్టి వదిలేశారు. ఇవి ఈ 5 ఏళ్లలో కాలువల్లో పుడికలు తీయలేదు, ఆ వేడి తీయలేదు, ఏమీ చేయలేదు, అన్ని మట్టి దెబ్బలు అలాగే ఉండిపోయాయి. వచ్చిన వరద ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, వచ్చి మన ఇళ్ల మీద పడింది. దీనికి కూడా కారణం కేవలం జగన్మోహన్ రెడ్డి అసమర్థ పాలన. ఇలా ఉన్నాయి జగన్ మేడ్ విధ్వంసాలంటే. సో ఇప్పటికన్నా తెలుసుకోండి మరి మ్యాన్ మేడ్కి జగన్ మేడ్కి ఏంటనేది. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి న్యూస్ 360. నేను మీ పవన్ కృష్ణమూర్తి.